75 ఏళ్ళు పూర్తి చేసుకుని అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. 47 నుంచి 2022 వస్తే 75 ఏళ్ళ కింద లెక్క. అమృతోత్సవం అంటే ఏమిటి? అమృతం అంటే ఏమిటి? మనకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే చిన్న మాట. అమృతం అంటే ఉసిరికాయ. ఉసిరికాయ అమృతం అంటారు సంస్కృతంలో. సర్వౌషధీనాం అమృత ప్రధాన, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వేషు భోగేషు అశనం ప్రధానం, సర్వేషు గాత్రేషు శిర ప్రధానం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని మనం చాలా చోట్ల కంఠాసుపత్రుల దగ్గర చూస్తాం. కానీ అది పూర్తి శ్లోకం 4 పాదాలు ఉంటుంది. దాన్ని చాణక్యుడు రచించాడు, మహానుభావుడు. చాణక్య నీతి సూత్రాల్లో ఉంటుంది. సర్వౌషధీనాం అమృత ప్రధాన. అన్ని రకాల మందుల్లోకి గొప్ప ఔషధం ఏమిటంటే ఉసిరికాయ. ఉసిరికాయ ఇంట్లో ఉంటే వేరే వైద్యం అవసరం లేదు. ఉసిరి పచ్చడి, ఉసిరి బద్దలు అన్నీ ఆరోగ్యమే. రోజు అన్నం తినే ముందు ఇంత ఉసిరికాయ పచ్చడి వేసుకుని 2 ముద్దలు తింటే ఏ రోగము రాదు. ఇంకా తర్వాత ఏం తిన్నా అరిగిపోతుంది. పైగా ఉసిరికాయ ఎసిడిటీ, ఆకలిని పుట్టిస్తుంది. కాబట్టి 2 ముద్దలు ఎక్కువ తింటాడు. అందుకని అన్నానికి ముందు ఉసిరికాయ తినాలి, అన్నం తిన్నాక రేగిపండు తినాలి. అన్నానికి ముందు ఉసిరికాయ తింటే అన్నం ఆకలి పుట్టిస్తుంది. అన్నం తిన్నాక రేగిపండు తింటే తిన్నది అరుగుతుంది. దాంట్లో ఉండే గుంజు జిగురు కారణంగా రేగిపండు అరుగుతుంది. అరటిపండు ఎప్పుడు తిన్నా దోషం లేదు. వెలగపండు ఎప్పుడు తిన్నా ఆలోచించుకుని తినాలి. కవిత్వం సర్వదా అపక్షం, కదడి నకదాచన అని శాస్త్రం చెప్పారు. ఇది వైద్యం. ఇది కొన్ని వేల ఏళ్ల క్రితం పుట్టింది. కనీసం చాణక్యుడు లెక్క వేసుకున్న క్రీస్తు పూర్వం లెక్క. కానీ వాళ్ళ వైద్య శాస్త్రంలో డాక్టర్లు మందు రాస్తే బ్రహ్మదేవుడికి అర్థం కావాలి, ఆ రాత మనకు అర్థం కాదు. ఒక్కడు కూడా ఉసిరికాయ రాయడు. ఒకడు రాస్తే యూకే అంటాడు. యూకే అంటే బ్రిటన్ అవుతుంది, ఉసిరికాయ అవ్వదు. నిన్న కూడా పత్రికలో వచ్చింది, మీరు గమనించుంటారు. జనరిక్ మందుల గురించి డాక్టర్లు అర్థమయ్యేలా రాయాలి మందు, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అలా రాస్తే వాడు క్యాపిటల్ కట్టుకోలేడు, రాయడు. అట్లా అర్థం కాకుండానే రాస్తాడు. కొంతమంది పిల్లల రాత అర్థం కాకపోతే మా చిన్నతనంలో నీది బ్రహ్మరాత అనేవారు. బ్రహ్మరాత అర్థం కాదనమాట, అర్థమైంది. మా రాత ఎలాగో అర్థం కాదు కదా. ఇప్పుడు ఎవరికి అర్థం కాని బ్రహ్మరాత ఏదైనా ఉంటే డాక్టర్ రాత ఒకటే. ఎందుకంటే అర్థమైతే ఆ మందు వాడు తర్వాత కొనుక్కొని వాడేసుకుంటాడేమో, మన దగ్గరికి రాడేమో అని అనుమానం. ఎందుకంటే వీళ్ళు రావాలి, చేయి పట్టుకుంటే వెయ్యి, మళ్ళీ వదిలిపెడితే వెయ్యి, లేకపోతే డబ్బులు ఎలా వస్తాయి? ఇంత వైద్యం తయారైంది కదా, అన్నిటికీ భయపడుతున్నాం కదా మనం. ఇంత వైద్యంలోనూ మనకి చెప్పింది ఏమిటంటే అమృత ప్రధాన. ఉసిరికాయ ఉంటే నీకు వైద్యం అవసరం లేదన్న. ఆహార విహారాల్లో మార్పు ద్వారా ఆరోగ్యాన్ని సంపాదించాలి, కానీ మందు బిళ్ళల ద్వారా కాదు. మందు బిళ్ళల అమ్మకాలు బాగా పెరిగాయి, మందు అమ్మకాలు కూడా బాగా పెరిగాయి విపరీతంగా. ఈ బిళ్ళలు పెరిగి, మందు పెరిగింది, అంతా అనారోగ్యాల పాలయ్యాయి. కారణం మన ప్రాచీన వారసత్వాన్ని మర్చిపోవడమే. అందుకే ఏన్షియంట్ టెక్నాలజీ. అమృతం అంటే అన్నిటికీ పనిచేస్తుంది అని అర్థం. అక్కడ ఉసిరికాయ అమృతం, ఉసిరికాయ తీయగా ఉండదు. అమృతం అంటే తీయగా ఉండదు అనుకోవద్దు. ఎవరికి ఏది ఇష్టమైతే అది అమృతం. అమృతానికో రుచి లేదు, అమృతానికో రుచి లేదు. బెల్లానికో రుచి ఉంది, అల్లానికో రుచి ఉంది, కానీ అమృతానికి రుచి లేదు. మరి అమృతం అంటే అర్థం ఏమిటంటే నీకు ఏది రుచిస్తే అదే అమృతం. ఉపన్యాసం అయ్యాక మీరు మాకు ఉపన్యాసం బాగా నచ్చిందని మీరు మనస్సులో భావిస్తే నా ఉపన్యాసం అమృతం కింద లెక్క. ఉపన్యాసానికి రుచి ఏమిటంటే నీకు నచ్చింది అంతే, నీకు నచ్చింది అమృతం. అంచేత అమృత ప్రధాన. అన్ని రకాల వాటికి మందు వేయగలిగింది అమృతం. అంచేత అమృతోత్సవం అంటే కూడా మనం గ్రహించవలసింది, అన్ని రకాల వ్యాధులకి మనం మందు వేయగలగమా? 75 ఏళ్లలో ఈ దేశంలో అవినీతి పోయిందా? పేదరికం పోయిందా? విలాసాలు పోయాయా? భోగాలు పోయా? ఏవీ పోకపోగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటంటే చాలామంది విద్యార్థులకు తెలుసు, కానీ మీరు చూడకపోయే భవిష్యత్ భారతం భయంకరంగా ఉంటుందంటే భయపడద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఏ విలువలు లేని దేశం ఉంది ఇవాళ. తల్లిని నమ్మడానికి వెళ్ళేది, తండ్రిని నమ్మడానికి వెళ్ళేది, వాడిద్దరూ కలిసి పిల్లల్ని నమ్మడానికి వెళ్ళేది. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్నా ఏడాది మించి కాపురం చేస్తే పద్మశ్రీ ఇచ్చేయచ్చు ఇద్దరు కూడా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తే భారతరత్న, వేరే ఏమక్కర్లేదు. 3 years విత్ ది సేమ్ పర్సన్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? 3 ఏళ్ళ ఒకటితోనే ఎలా సాధ్యం? 3 ఏళ్ళు కాదమ్మా, 30 ఏళ్ళు 60 ఏళ్ళు సాధ్యమైన వాళ్ళు కూడా మీ ఇంటి దగ్గర ఉన్నారు. మీ అమ్మమ్మ గారిని, మీ తాతయ్య గారిని అడగండి, వారి పెళ్ళి ఎప్పుడైందో, ఇంతకాలం ఎందుకు కలిసి ఉన్నారో కూడా అడగండి, చెప్తా. మరి వాళ్ళు కట్టుకున్న వాళ్ళతో కలిసి ఉండలేకపోతున్నాం. కానీ చదువు దగ్గర నుంచి, ఉద్యోగం దగ్గర నుంచి అన్నింటికి మొత్తం విదేశాలకు పరిగెడుతున్నాం.
కారణం మనల్ని మనం మర్చిపోయాం. తనను తాను మర్చిపోయిన వాడు ప్రపంచంలో ఓ బిజ్జుల కింద తయారవుతాడు. మన దేశాన్ని, మన ఔన్నత్యాన్ని, మన ప్రాచీన వారసత్వాన్ని, అక్కడ సాంకేతిక సంపదను, వైజ్ఞానిక సంపదను మనం మర్చిపోయాం. మన పుస్తకాల్లో కూడా అది లేదు. మీరు మొత్తం వైద్య శాస్త్రాలన్నీ తిరగండి, ఇంగ్లీష్ పేర్లు రకరకాలుగా ఉంటాయి. ఉసిరికాయ పేరు ఉండదు, అల్లం పేరు ఉండదు, యాలకులు ఉండవు, ధనియాలు ఉండవు, జీలకర్ర ఉండదు, లవంగాలు ఉండవు. కానీ కరోనా వచ్చిన తర్వాత మొత్తం ప్రచారమైనవన్నీ ఇవే. యాలకులు వాడండి, లవంగాలు వాడండి, ధనియాలు వాడండి, జీలకర్ర వాడండి, అల్లం వాడండి, ఉసిరికాయ వాడండి. ఇవన్నీ పూర్వకాలం నుంచి మన దగ్గర అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు వాడుతూ ఉన్నవి. మనం చదువుకుని ఏం చేసామంటే చదివేస్తే కాకరకాయ కేకరకాయ అయిందని ఉన్నది వదిలేసి వేరే దాన్ని కూడా చేస్తాడు. ఉసిరి స్ప్రే అని పడతాడు వాడు, యూకే స్ప్రే అంటాడు. అది ఉసిరికత్తి తయారు చేసి విక్స్ వ్యాపారం అంటే మనం వాడతాం. వేప రొబ్బ, అంతకంటే వేప రొబ్బ కాదు, అది వేప రొబ్బ, వేప చెట్టు రొబ్బ. రొంప ఇస్తే వేపాకులు రోసం చూస్తే రొంప పోతుంది. ఏ మందు వాడక. అందుకే రొంప గురించి సామెత, వాడితే వారం రోజులు, వాడకపోతే 7 రోజులు. వేప చెట్టు ఇంటి ముందు ఉంటే పచ్చి వేప రొబ్బలు తెచ్చుకొని రొంప పట్టిన వాళ్ళు ఆ ముక్కు దగ్గర ఈ వేప రొబ్బలే ఇలా అనుకుంటూ ఉంటే తుమ్ములు ఆగిపోతాయి, రొంప కూడా తొందరగా తగ్గిపోతుంది. వేప ఒక వైరస్, రొంప అనేది ఒక వైరస్. ఆ వైరస్కి విరుగుడే వేప. అదే వేప రొబ్బ. నాకు కంపెనీ వాడి పేరు చూసా కనిపించింది. వేప రొబ్బనే వీడు ఇంగ్లీష్లో వేప రొబ్బ అన్నాడు. సరిపోయింది, గొడవలేదు. మనకు తెలుగులో చెప్తే అది మతం, సంస్కృతంలో చెప్తే ఇంకా పెద్ద హిందూ మతం. ఇంగ్లీషులో చెప్పగానే భాషను బట్టి అభిప్రాయాలు ఉండకూడదు. భాషే శాస్త్రం. ఏ శాస్త్రమైనా ఏ భాషలో చెప్పినా అది శాస్త్రీయమైన కారణాలతో ఉంటే సరే. శాస్త్రీయమైన కారణం అంటే అర్థం ఏమిటి? ఈ వస్తువులు ఎప్పుడు లోపం జరిగితే దానికి కారణం ఏదైనా జరిపామంటే ఆ వస్తు సంబంధమైన కారణం మీరు చెప్పాలి, అది శాస్త్రీయం. ఇక్కడ ఉన్న కనిపిస్తున్న కారణాలను వదిలేసి ఎక్కడి నుంచో మీరు కారణాన్ని తీసుకొస్తున్నారంటే అది అశాస్త్రీయం. మనం ఒక పనికి బయలుదేరాం, ఆ పని అయింది అవలేదు ఉంటే దానికి శాస్త్రీయ కారణం ఏమిటంటే నీ ప్రయత్నంలో ఉండే లోపం. లేదు, నీ ప్రయత్నం నువ్వు బాగానే చేసినా అవతల వ్యక్తులు సహకరించకపోవడం లోపం. కానీ మనం ఏం చేస్తాం తెలిసే, ఎవడో ఎదురొచ్చాడు అలా పొద్దున్నే అదే చేసుకుని వాడి వల్లే పని అవ్వలేదండి. మనందరిలో ఉండే పిచ్చి నమ్మకం. ఎందుకంటే మన లోపాన్ని మనం అంగీకరించడం ఇష్టం లేదు, మనం సరిగ్గా కృషి చేయలేదు, పరిస్థితులు కలిసి రాలా, ఇవన్నీ అంగీకరించడం ఇష్టం లేక పొద్దున్నే అధోముఖం వేసుకుని ఎవడో వచ్చాడు రా, వాడి గురించి వచ్చింది ఇదంతా. ఇదే అశాస్త్రీయం. ఇదే గుడ్డి నమ్మకం అంటే. ఏది నిజమైంది, ఏది నమ్మకం తెలుసుకుంది, ఇది చాలండి. ఆ కారణం అక్కడ ప్రత్యక్షంగా కనపడుతుంటే దాన్ని వదిలేసి ఎక్కడి నుంచో పట్టుకొస్తా పెట్టినకు ఎవడో ఎదురొచ్చాడు, ఏదో జరిగిందని. ఇక్కడ ఉన్న లోపం కనపడుతుంది కదా. ఇక్కడ ఉన్న లోపాన్ని, వస్తుగతంగా లోపాన్ని దర్శించి సరి చేసుకుంటే అది సైన్స్. దానికి ఆ వస్తు సంబంధమైంది వాస్తవం కదా. వస్తువు అనే మాట నుంచి వాస్తవం వచ్చింది. వాస్తవాన్ని గ్రహించడం మానేసి ఎక్కడి నుంచో లేనిపోని కారణాలన్నీ అంటగడితే అది నిజమో కాదో చెప్పడం, అది అశాస్త్రీయం. అది రుజువు చేసి తీరవలసింది. కానీ ఒకప్పుడు ఈ దేశం అన్ని రంగాల్లోనూ అత్యుత్తమ స్థితిలో ఉంది అనేది వాస్తవం, పచ్చి వాస్తవం. నేను ఆ వాస్తవాలనే ఇక్కడ పేర్కొన్నా. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రాజు శివ చక్రవర్తి. మానవత్వం అంటే ఏమిటో గమనించండి. హ్యూమన్ వాల్యూస్ అని పెట్టుకున్నాం కదా. మానవత్వపు విలువలు అంటే మనం కోడి మాంసం తింటాం, కుక్క మాంసం తింటాం, వీలైతే అన్ని మాంసాలు తింటాం. మానవత్వాన్ని గురించి మాట్లాడతాం. మానవత్వం గురించి మాట్లాడాలంటే ముందు మాంసం మానేయాలి. కారణం భారతీయతని మనం మర్చిపోవడం వల్ల. త్యాగేనయకే అమృతత్వ మానసో అని బోధిస్తోంది మన సంస్కృతి. నువ్వు ఎంత సైన్స్ చదువు, ఎంత టెక్నాలజీ చదువు మహానుభావ, ఇదంతా నీ ఒక్కడి స్వార్థం కోసం కాదు, నీ అభివృద్ధి కోసం కాదు, మొత్తం మానవ జాతి అంతా బాగుండడం కోసం, అందుకోసం పనిచేస్తున్నావు. అది ఆలోచించు. అది మానవత్వపు విలువ. అలా భారతీయులు ఆలోచించారు. దానికే చెబుతున్నా, శిబి చక్రవర్తి రాజ్యం పరిపాలన చేస్తూ ఉంటే ఒక డేగ ఒక పావురాన్ని తరిమింది. ఆ పావురానికి ఎవరు దొరక్క, దిక్కు లేక, డేగ నుంచి తప్పించుకునే దారి లేక రాజు కాళ్ళ మీద పడింది నిండు సభలో ఉండగా. అప్పుడు రాజుల మందిరాలు, నిండు సభలన్నీ ఊరికే మూసేసి తలుపునట్టు ఉండేవి కాదు, బహిరంగంగానే ఉండేవి. హాయిగా వాళ్ళకి ఏ భయాలు ఉండేవు. ముఖ్యంగా మృత్యు భయం లేదు. ఎవరైనా చంపేస్తారేమో అంటే ఎప్పుడైనా పోయేవాళ్ళమే కదా, పోనీ అనేవారు. అంతేగాని ఇటు అంగరక్షకుడు పెట్టుకుని ఏడ్చేవారు కాదు ఊరికి. అది పెద్ద విషయం కాదు, ఉండేవారు అంతే జీతాల కోసం. వాళ్ళతో వీళ్ళకి పనేం లేదు. ఏదొచ్చినా సొంతంగా ఎదుర్కొనేవారు. స్వయంగా రాజతే ఇది రాజా. తన ధైర్యం, తన స్థైర్యం, తన విద్య, తన విజ్ఞానంతో ప్రకాశించేవాడే నాయకుడు. పక్కన నలుగురు అంగరక్షకులను పెట్టుకుని అంటే వాడు నాయకుడు కాదు, సేవకుడు కింద లెక్క. వాడికే ధైర్యం లేదు, మనకేం చెబుతాడు.
అందుకని శిబి చక్రవర్తికి ఎవరైనా లేడు, హాయిగా కూర్చుని ఉండగా పౌరం వారింది. ఆయనకు చాలా ముద్దుగా అనిపించింది. తన పిల్లని, చిన్న ఆడపిల్లని ఒళ్ళోకి తీసుకున్నట్టే ఆ పౌరాన్ని ఒళ్ళోకి తీసుకుని నిమిడితే అది భయంగా చూస్తోంది. అర్థమైంది, వెనకాల డ్యాగ తరువుకుంటూ వచ్చింది. ఆ పౌరాన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు. డ్యాగకి అర్థమైంది ఈ మహారాజు పౌరానికి శరణ ఇచ్చాడని. వెంటనే డ్యాగ ఆశ్చర్యకరంగా మనుష్య భాషలో మాట్లాడింది. ఒక విషయాన్ని కథారూపంలో చెప్పేటప్పుడు చెప్తారు ఈ విషయాన్ని. మనుష్య భాష, డ్యాగ, మా మహారాజా, ఈ పౌరం నాకు ఆహారం. డేగలు పావురాలను తింటాను, నీకు తెలియదా? రాజ్యాన్ని పరిపాలిస్తున్న పావులు కప్పలను తింటాయి, పులులు నేడుల్ని తింటాయి, సింహం ఏనుగులు తింటుంది. నువ్వు ఇడ్లీ దోశ తినట్లా, అలాగే నేను పావురాన్ని తింటా. ఇది నా ఆహారం. నువ్వు నా దగ్గర అహింస గురించి ఉపన్యాసాలు ఇవ్వద్దు. నాకు తెలిసిన, నాకు అరిగే ఆహారం ఇదే. నీకు మళ్ళీ ఇడ్లీ తింటే నేను ఎగరలేను డేగల. అంతే, జంతువుల ఆహారం వేరు, పక్షుల ఆహారం వేరు, మనుషుల ఆహారం వేరు. ఇది నా ఆహారం, అందుకని విడిచిపెట్టు. నువ్వు శరణం ఇచ్చినా నాకు సంబంధం లేదు. నేను 2-3 రోజులు బట్టి ఆకలితో బాధపడుతున్నా, నాకు దొరికింది ఇది. దీన్ని నువ్వు తీసుకున్నావంటే నాకు ఆహారం లేదు అంటే ఆ మహారాజు ఆశ్చర్యకరంగా మాట్లాడాడు. రాజు అంటే మనుషులకు మాత్రమే కాదండి, పాలకుడు అంటే పశువులకి, పక్షులకి, చెట్లకి, నదులకి, మొత్తం పర్యావరణానికి అంతటికీ పాలకుడైన వాడే ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి లేదా రాజు. ఎవరైనా సరే కేవలం మనుషులకు మాత్రమే, అందులోనూ కొన్ని కులాలకు మాత్రమే, కొన్ని వర్గాలకు మాత్రమే అంటే ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. ఆ వర్గం వాళ్ళు నాకు ఓటేస్తే చాలు, మిగిలిన వాళ్ళు ఎవరు వేయకపోయినా పర్వాలేదు, ఇది ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉండదు. రాజు అంటే అందరికీ రాజు, అది కూడా సరిపోదు, అన్నింటికీ రాజు. నేను పౌరానికి కూడా రక్షకున్నాయి కదా, నా కాళ్ళ మీద పడిందయ్యా, దీన్ని ఎలా వదిలేయమంటావు? శరణాగత రక్షణ రాజు ధర్మం కదా. క్షతాత్రాయతే ఇది క్షత్రియ అన్నారు. నేను క్షత్రియుణ్ణి, గాయంలో ఉన్నవాడిని, బాధపడేవాడిని కాపాడాలి కదా, నా ధర్మం కదా అది. నువ్వు పక్షివి, నీ ధర్మం నువ్వు చేయించుకుని నా ధర్మం నేను చేయాలి కదా. కాళ్ళ మీద పడింది ఎలా వదిలేయమంటావు? నేను అన్ని పావురాల్ని వేటాడొద్దనేమి శాసనం చేయలేదు, డ్యాగన్లన్నీ చంపేయమని నేను చెప్పలేదు. మీ పని మీరు చేసుకోండి, కానీ నా కాళ్ళ మీద పడిందని నేను కాపాడాలి కదా అంటే డ్యాగ ఆశ్చర్యపడటంతో పాటు ఆనందపడి, మహారాజా, నీ వాదనకు నేను సంతోషించా, కానీ ఒక్క పని చేయ, నాకైతే మాంసం కావాలి, నేను ఇంకా ఆకలితో ఉండలేను, నాకు మాంసం కావాలి, ప్రత్యామ్నాయం చూపించమంటే ఈ దేశాన్ని పాలించే రాజు, కొన్ని కోట్ల మందికి అధిపతి అయిన రాజు, కొన్ని లక్షల కోట్ల సంపదకు అధిపతి అయిన రాజు, మరులు మాణిక్యాలు, మరకతాడు మాణిక్యాలు, వజ్రాలు, వేడూర్యాలకు అధిపతి అయినటువంటి రాజు తన తొడ మాంసాన్ని కోసి ఇచ్చి ఆ పౌరాన్ని కాపాడాడు. ఇది నా దేశ చరిత్ర, ఇది నా దేశ చరిత్ర. ఆ చరిత్రకు వారసులం, ఆ చరిత్రకు వారసులం. మానవత్వం అంటే ఇది. డేగ ఎంత వేగంతో వెడుతుంది, పావురం ఎంత వేగంతో వెడుతుంది. పావురం వేగాన్ని మించి డేగ వేగంతో వెళ్ళాలంటే దాని కాలికి ఏం జోడించాలి? ఇది పెడదామా, అది పెడదామా, రోబో పెడదామా, టోబో పెడదామా, ఎలా మాస్క్ టెక్నాలజీ పెడదామా, ఇది కాదండి ఆలోచన. డేగ నుంచి పావురాన్ని కాపాడటం ఎలాగ? మన ఆశ్రయించినప్పుడు అంత మాత్రం చేత ప్రతి జంతువు నుంచి ప్రతి జంతువుని కాపాడాల్సిన అవసరం మనకు లేదు. రాజు ఏం చేశాడు? తన కాళ్ళ మీద పడిన పావురాన్ని కాపాడాడు. అలాగే మనం కూడా మానవత్వాన్ని పాటించకుండా మనకు ఆర్తనాదం ఎక్కడి నుంచి అయినా వినపడితే దానికి మనం చేయగలిగింది ఏదో చెయ్యాలి. ఇవాళ విద్యార్థులకి ప్రధాన కర్తవ్యం అది. మీ జీవితాన్ని మీరు నిలబెట్టుకుని ఇతరులకు వీలైనంత సాయం చేయాలి. మొత్తం ఎన్ని రకాల విద్యలు చదివినా, బీటెక్లు చదివినా, ఎంటెక్లు చదివినా, ఎంబీఏలు చదివినా, ఎంబీబీఎస్లు చేసినా, ప్రపంచంలో ఉన్న విద్యలన్నీ నేర్చినా అంతిమంగా ఒక్కటే లక్ష్యం లెక్క, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. వ్యాసుడు భారతం చివరిలో చెప్పిన మాట. 1,00,000 శ్లోకాల భారతం పూర్తయ్యాక గణపతి వ్యాసుడికో పరీక్ష పెట్టాడు. మీ కవుల్ని పలకరిస్తే చాలయ్యా, గంటలు మాట్లాడతారు, అలాగే 1,00,000 శ్లోకాలు చెప్పావు, భారతం ఏముంది ఇందులో? అన్నదమ్ములు కొట్టుకు చావడం, ఆడాళ్ళను జుట్టెట్టుకు లాగడం తప్పితే ఏముందయ్యా ఇందులో? దీనికోసం 1,00,000 శ్లోకాలు చెప్పాలంటే అలా లేదయ్యా, అలా చెబితే కానీ కలియుగంలో తెలియదయ్యా. ముఖ్యంగా గరికపాటి నరసింహారావు లాంటి వాడు భారతం చెప్పుకుని బతకాలి కదా, అందుకే చెప్పాను. మరి 1,00,000 శ్లోకాలు ఎందుకంటే మా కోసమే, లేదా ఎందుకు, మేము ఏం చెప్పుకోవాలి? అందుకని చెప్పానయ్యా. అలా కాదు మహర్షి, మీరేమనుకోకపోతే ఒక్క మాట, ఈ మొత్తం 1,700 శ్లోకాల భారత సారాంశాన్ని ఒక్క శ్లోకంలో చెప్పగలరా అన్నాడు. వ్యాసుడు చాలా ఆనందించి, గొప్ప పరీక్ష పెట్టావు గణపతి, నువ్వు అన్నావు కాబట్టి నేను కూడా సవాలుగా తీసుకుంటున్నానయ్యా. నువ్వు ఒక్క శ్లోకంలో చెప్పమన్నావు కదా, నేను అర శ్లోకంలోనే చెబుతాను, సగం శ్లోకంలో చెబుతాను, ఒక్క శ్లోకం కూడా అక్కర అని శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. యదుక్తం గ్రంథకోటిభిః, ఒక్క భారత
భారతం కాదు గణపతి. 1700 శ్లోకాల భారతమేనా, 14,093 శ్లోకాల భాగవతమేనా, 24,000 శ్లోకాల రామాయణమేనా, చతుర్వేదాలైనా 6 శాస్త్రాలైనా ఏదైనా సరే మొత్తం ప్రపంచంలో ఉండే 1,000 గ్రంథాల సారాంశం ఒక్కటే. అది సగం శ్లోకంలో చెబుతున్న ఆ విషయాన్ని సగం శ్లోకంలో చెప్పాడు. అసలు విషయం సగం చెప్పాడు వ్యాసుడు. అంటే ఇలా చెబుతాను అనే విషయాన్ని సగం చెప్పాడు, మిగిలిన దాన్ని సగం చెప్పాడు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, అపకారం చేయడం పాపం. ఇంతకంటే ఏం లేదు. ఇది ఒక్కటి పాటిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు అన్నాడు. మనం ఏన్షియన్ టెక్నాలజీ నేర్చినా, మోడర్న్ టెక్నాలజీ నేర్చినా నేర్చుకోవలసిన గుణం ఏమిటంటే పరోపకారం, పరోపకారం, పరోపకారం. పరోపకారం కోసం ఆర్వీఆర్ఎన్ చేసి కాలేజీలో చదువు మానేసి పొద్దున్నే పరోపకారం అని బయలుదేరకూడదు. చదువుకోవడం అంతకంటే పరోపకారం ఉంటుంది. అసలు నీ చదువు నువ్వు పూర్తి చేయడం, నువ్వు బీటెక్ అయినా ఎంటెక్ అయినా ఎంబీఏ అయినా ఏం చేసినా అది ముందు పూర్తి చేస్తేనే కదా విషయం తెలిసేది. ఆ విద్య సారాంశాన్ని తెలుసుకుని దాన్ని నేను సుఖంగా ఉండడానికి, సమాజం అంతా సుఖంగా ఉండడానికి ఎలా వినియోగించగలం అని ఉపయోగించడమే పరోపకారం. అదే హ్యూమన్ వాల్యూ, అదే మానవతా పరిమాణం, అదే మానవత్వపు విలువ. దాన్ని నేర్చుకుందుకు మనం ఇక్కడ ఉన్నాం. అందుకని శివ చక్రవర్తి పేరు నేను ప్రార్థన పద్యంలో చెప్పాను. గుడిపావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీసులేలిన పుణ్యభూమి. అంతటి త్యాగం ఇప్పుడు ఏమైందో ఆలోచించండి ఒక్కసారి. ఎవడు చదువు వాడిది, ఎవడు ఉద్యోగం వాడిది, ఎవడు గొడవ వాడిది. తల్లిదండ్రులు కూడా అవసరం లేదు, బంధుమిత్రులు కూడా అవసరం లేదు. వయస్సులో ఉన్నప్పుడు పెళ్ళానికి మొగుడు, మొగుడికి పెళ్ళాం కావాలి. వయస్సు తీరిపోతే వాళ్ళు కూడా అవసరం లేదు. వాళ్ళని కూడా మనం చిన్న చూపే చూస్తాం. కాలేజీలో జరగానే ముందు గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అని తయారవుతారు. ఆ లేకపోవడం ఏదో చిన్నతనంగా భావిస్తారు. 6 నెలలు అయిందా, వై డోంట్ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్ వై అని అడుగుతారు. అంటే అదో వ్యాధి అన్నమాట. వెంటనే బాయ్ ఫ్రెండ్ ఉండకపోతే, గర్ల్ ఫ్రెండ్ ఉండకపోతే వ్యాధి కాదు మరి. కానీ ఏ బాయ్ ఫ్రెండ్, ఏ గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం వల్లే పెళ్ళయ్యే వరకు నోరు మూసుకుని చదువుకోవడం వల్లే ఇవాళ ఇన్ని వేల మంది విద్యార్థుల ముందు నిలబడి ఒక్క వ్యక్తిని అఖండంగా ఆనందంగా మాట్లాడగలుగుతున్నా సందేహం లేదు. It's a problem. But I'm brushing twice a day. Maybe it's not your brushing, it's your brush. Switch to Oral-B Electric. Its rounded brush head cuts each tooth, removing up to 100% more plaque and helps prevent dental problems. Wow, so clean. Extend the warranty on your teeth. Switch to Oral-B Electric. With Motorola's incredible range of smartphones. Hello, Moto. వేదిక మీద కాగితం లేకుండా మాట్లాడే వాళ్ళని నేను చూడాలి. ఈ మధ్య 2 గంటలు అక్కర్లేదండి, 2 నిమిషాలు చాలు. సొంత భాష, ఎక్కడో చదివింది అప్పగించడం కాదు, సొంత భాష. అంటే ఎంత అభ్యాసం ఉండాలి, ఎంత ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం విద్యాభ్యాసంలో చెయ్యాలి. చేసి ఆ విద్యని వినయంతో జీవితానికి అన్వయం చేసుకోవాలి. విద్యా వినయాలు అంటారు. కొత్తగా చేరారు మీరందరూ కూడా ఇంజనీరింగ్లో. అందరూ దాదాపుగా ఉన్నవాళ్ళందరూ మొదటి సంవత్సరమైన నాకు అధ్యాపకులు చెప్పారు. మంచిది, చేరారు, 4 ఏళ్ల పాటు ఇక్కడ అభ్యాసం చేస్తారు. తర్వాత మీ ఉద్యోగాలు, వ్యాపారాలు, వృత్తులు ఏవో చేసుకుంటారు, సంసారాల్లో ప్రవేశిస్తారు. మీరు పిల్లల్ని కంటారు, రేపు మీ పిల్లలు కూడా కాలేజీలో చదువుతారు. ఈ పరంపరకు అర్థం ఏమిటి? మనం ఎందుకు చదువుతున్నాం, మనం ఎందుకు ఉద్యోగం చేయాలి, మనం ఎందుకు వ్యాపారం చేయాలి, మనం మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, మనం మళ్ళీ పిల్లల్ని ఎందుకు కనాలి, వాళ్ళని ఎందుకు చదివించాలి? సృష్టి కొనసాగడంలో ఇది మన ధర్మం, అది చేయవలసిందే. కానీ దాంట్లో పూర్తిగా మగ్గనం అయిపోకుండా గట్టున ఉండి నీళ్లు తాగేటువంటి ఆవు దూడలాగా చేయాలి. ఆవు దూడ చెరువు బట్టి నీళ్లు తాగితే ఎప్పుడైనా చూడండి, ఎంతవరకు దిగగలదో అంతకాలకే దిగుతుంది, అంతకు మించి దిగదు, మునిగిపోతుంది. జాగ్రత్తగా కాస్త మరీ గుల్లగా మరీ గట్టిగా ఉండని ప్రాంతం చూసుకుని, అది గిట్ట ఆనేలా ఉండాలి, మళ్ళీ కాలు లోపలికి వెళ్ళిపోకూడదు. అటువంటి ప్రాంతం చూసుకుని అక్కడ దిగి మూతి బాగా ముందుకు సాచి ఆ చెరువులోనో ఆ చెలమలోనో నీళ్లు తాగి జాగ్రత్తగా బయటకు వచ్చేస్తుంది.
అలాగ మన సంసారాల నుంచి మన జీవితాల నుంచి క్రమంగా బయటికి వెళ్ళిపోవాలి. ఏ పరమాత్మ తేజస్సు నుంచి ఈ సృష్టిలో ఉన్నామో తిరిగి ఆ పరమాత్మ తేజస్సులో కలిసిపోవాలి. అది మానవ జీవితానికి అంతిమ లక్ష్యం. ఆ పని దాన్ని లక్ష్యంగా చెప్పింది భారతీయ వేదాంత శాస్త్రం ఒక్కటే, రెండో మాట లేదు. అది సాధించు, అది సాధించు. అందుకే నేను మొదటి పాదంలో చెప్పా, నిన్ను నీ వెలుగుమా నీవే దైవంవని విశ్వమంతకు చాటు వేద భూమి. నిన్ను నువ్వు తెలుసుకో, ఏ చదువు వలనైనా సరే. అందుకే ఎన్ని విద్యలు చదివినా ఆధ్యాత్మిక విద్య చదవకపోతే విద్యలన్నీ దండగ. అందుకే భగవద్గీతలో భగవంతుడు విద్యలన్నింటిలోకి గొప్ప విద్య ఏంటి? అధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు. అన్ని విద్యల్లోనూ అధ్యాత్మ విద్య గొప్పది అన్నారు. నువ్వు టెక్నాలజీ చదువు, సైబర్ కాలేజీలో చదువు, హైటెక్ సొసైటీలో చదువు, ఇంకెక్కడ డిజిటల్లో చదువు, ఏం చేయి అంతిమంగా ఏమిటయా? సాటి మనిషిని మోసం చేయకుండా జీవించావా లేదా? అలాగే నువ్వు కూడా మోసపోకుండా జీవించావా లేదా? ఇది ముఖ్యం. ఇవాళ సైబర్ నాలెడ్జ్ పెరిగిన తర్వాత, టెక్నాలజీ పెరిగిన తర్వాత, డిజిటల్ వ్యవహారాలన్నీ పెరిగిన తర్వాత ఏ పత్రికైనా మీరు చూడండి, కనీసం ఒక పేజీ అంతా సైబర్ మోసాలే ఎందుకుంటున్నాయి? మనిషి బుద్ధిలో మార్పు లేదు. కొత్తగా టెక్నాలజీ పెరిగింది అంటే మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు అంటే, ఈ టెక్నాలజీ ద్వారా ప్రజల్ని దోచుకోవడం ఎలాగా? ఈ టెక్నాలజీ ద్వారా నేను బాగుండడం, ఆరోగ్యంగా ఉండడం, 10 మందిని ఆరోగ్యంగా ఉంచడం కాదు. ఈ టెక్నాలజీ ద్వారా ఎలా దోచుకోగలం? అందుకే యువతరం కోసం తెలుసునో తెలియదో ఒక ఆశ్చర్యకరమైన సమాచారం, ఆవేదనాపూర్వకమైన సమాచారం చెబుతున్నా. స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 30 కోట్లు. ఇప్పుడు మన దేశ జనాభా 136 కోట్లు. 100 కోట్లు పెరిగింది 75 ఏళ్లలో. మనం సాధించిన ఘన విజయం. ఏడవాలో నవ్వాలో తెలియదు. 30 కోట్లు అప్పుడు, ఇప్పుడు 136 కోట్లు. ఈ అభివృద్ధిని ఎవడో ఆపక్కర్లేదుగా. ఇది ఎవడు ఆపేది? ఎవడు చేయమని చెప్పక్కర్లేదు. దీన్ని ప్రోత్సహించాల్సిన పనే లేదు. 136 కోట్లు. కానీ ఆవేదనాపూర్వకమైన సమాచారం ఏమిటో తెలుసా? 30 కోట్ల జనాభా ఉన్నప్పుడు నా దేశంలో పేదవాళ్ళు 80% ఉన్నారు. 136 కోట్ల జనాభా ఉన్నప్పుడు కూడా నా దేశంలో పేదవాళ్ళు 80% ఉన్నారు. అమృతోత్సవాలు నిజంగా జరుపుకుందుకు మనకు అర్హత ఉందా? ఆ పేదవాళ్ళ దారిద్ర్యం తొలగనంత వరకు, ఆ గుడిసెల్లో ఉన్న వాళ్ళకి కాస్త మేడ కాకపోయినా చిన్న గూడైనా లేనంత వరకు మనకి జరుపుకునే అర్హత ఉందా? ఇది విద్యార్థులు తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. నేను బాగా చదువుకున్నా, మా నాన్న మంచి కాలేజీలో చేర్పించాడు, నాకేదో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వచ్చింది, నేను ఇది అయిపోగానే ఆస్ట్రేలియా వెళ్ళిపోతా, అమెరికా వెళ్ళిపోతా, ఇక్కడి నుంచి ఎప్పటికే ఓ అమ్మాయిని సెట్టింగ్ చేసి పెట్టేసుకున్నా, తీసుకుని వెళ్ళిపోతా, ఏకంగా గొడవలేదు, మేమిద్దరం సుఖంగా ఉంటాం అక్కడ, మళ్ళీ ఎప్పుడో వస్తాం, వచ్చేటప్పుడు విమానం దిగుతాం, వాటర్ బాటిల్ తీసుకుని వస్తాం, ఈ దేశంలో నీళ్లు మాకు నచ్చవు, అందుకని తిరుగుతాం, ప్రపంచం అవుతాం, నెలలు తిరుగుతాం, పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతాం, శ్రీశైలంలో అభిషేకం చేస్తాం, కాశీలో అభిషేకం చేస్తాం, కనకదుర్గ పూజ చేస్తాం, దేశాన్ని మాత్రం దోచుకు తింటాం. ఇది వాడి సిద్ధాంతం, ఇది వాడి సిద్ధాంతం. అన్ని పూజలు చేస్తాం, అన్ని అర్చనలు చేస్తాం, దేవాలయాలు విపరీతంగా కడతాం, అభిషేకాలు చేస్తాం, ఓ పుర్లి దండాలు పెడతాం, పుర్లి దండాలు పెడతాం, అన్ని ఉపయోగాలు చేస్తాం. పక్కవాడిని దోచుకోవడం మా ఏ వ్యాపారం చేసేవాడినైనా గమనించండి ఎలా ధరలు పెంచేశారో విపరీతంగా. సామాన్యుడు బతకగలిగే పరిస్థితులు. దీనికి మందు వెయ్యాలంటే పెద్దవాళ్ళకి నేను వెయ్యలేను కాబట్టి, నా పిల్లల వయస్సు వాళ్ళు ఇంకా వాళ్ళకంటే కూడా ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి, ఈ యువతరానికి చెబితే ఏమైనా ఉపయోగం ఉంటుందన్న ఒకే ఒక లక్ష్యంతో వచ్చాను నేను. మీరు అర్థం చేసుకుంటే అంతే చాలు, ఇంకేం అక్కల. వీళ్ళకి చెబితే ఉపయోగం ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళ మనస్సులో ఒక్క మాట గట్టిగా నాటుకున్నా వెంటనే ఆచరణలో పెడతారు. నాకు విద్యార్థుల మీద నమ్మకం ఉంది. వారి సహృదయానికి నమస్కారం. ఆచరణలో పెట్టాలి. ఎందుకు మనం నైతికంగా దిగజారిపోయి ఉన్నాం? సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందిన యావత్ ప్రపంచం. కొన్ని సాంకేతిక అభివృద్ధి, వైజ్ఞానిక అభివృద్ధిలో మన పేరు లేకపోవచ్చు, విదేశీయుల పేర్లే ఉండొచ్చు, ఉండలేండి, పర్వాలేదు. ప్రపంచం అంతా ఒక్కటే, ఎవరైనా పర్వాలేదు. ఇప్పుడు బల్బు అనేది మనం వాడుకుంటున్నాం, అది ఎడిసన్ కనిపెట్టాడా, ఏడేశ్వరరావు కనిపెట్టాడా పెద్ద విషయం కాదు. ఇక్కడ కనిపెట్టండి, వారి పేరే ఉండదు, వారికి నమస్కారం చేద్దాం, అభ్యంతరమే లేదు. కానీ ఆ బల్బు ద్వారా మనం వెలుగు పొందుతున్నామా, లేదా ఎవరికో షాక్ కొట్టించే ఏర్పాటు చేస్తున్నామా? అది ముఖ్యం కదా. ఈ ఆలోచన చేయాలి కదా. అలా చెయ్యాలి అంటే మీరు చదివే చదువును మీరు కాస్త లోతుగా అధ్యయనం చెయ్యాలి. దాన్ని చాణక్య నీతి సూత్రాల్లో చాణక్యుడు చెబుతాడు, చదివే విద్యార్థి ఎలా అధ్యయనం చేయాలి. యథాత్వా ఖనిత్రేణ భూతలే వారి విందతి
తథా గురుగతాం విద్యాం శుశ్రూషురధిగచ్చతి యథా ఖాత్వా ఖనిత్రేణ భూతలే వారి విందతి తథా గురుగతాం విద్యాం శుశ్రూషురధిగచ్చతి. నీటి కోసం గొయ్యి తవ్వినప్పుడు చూడండి, భూతలంలో ఎక్కడో అడుగున ఉన్న నీరు పైకి రావాలంటే ఎన్ని అడుగులైనా తవ్వాల్సిందే కదండి. 50 అడుగులు, 60 అడుగులు, 100 అడుగులు, అవసరమైతే 150 అడుగులు, మానట్లేదు. ఎందుకంటే నీరు పడాలి. నీరు పడకపోతే అక్కడ ఇల్లు కట్టుకోలేము, మనం కట్టుకునే ఉపయోగం లేదు. ఇక్కడ ఈశాన్యంలో బావి కట్టుకోమంటారు, ఈశాన్యంలో బోరింగ్ పెట్టమన్నారు. ఎందుకని? ఈ దేశ భూభాగం ఈశాన్యంగా వాలి ఉంది, అది వాస్తు. నువ్వు ఈశాన్యంలో తవ్వితే 10 అడుగుల ముందే నీరు వస్తాయి. బాగా ఎత్తుగా ఉన్న నైరుతిలో తవ్వేమనుకో, ఇల్లు కట్టిన వెళ్ళిపోయాక వస్తాయి, ఇప్పుడు రావు, ఇంకా ఎక్కువ తవ్వాలి. అది వాస్తు. ఇది చైతన్యం. దీంట్లో చేతస్థం ఏమిటి? ఈశాన్యంలో బావి తవ్వకపోతే పిల్లాడికి పెళ్ళి అవ్వదు, దానికి వీడి పెళ్లికి సంబంధం ఏంటి? పెళ్ళి అయితే ఆ బావిలోనే పడి వస్తారు. ఇది చేతస్థం. ఏది చైతన్యమో ఏది చేతస్థమో గమనించాలి. బావి అక్కడ తవ్వమన్నారు అంటే అక్కడ వస్తుగతమైన కారణం ఇందాకే చెప్పుకున్నాం. నీళ్ళు ఏమిటి, బావి ఏమిటి, తవ్వింది ఏమిటి, దాని నుంచి కారణం చెప్పండి. దానికి పిల్ల పెళ్లికి సంబంధం ఏమిటి? అసలు ఈ పిల్లకి పెళ్లి చేయాల్సిన అవసరం ఉందో లేదో కనుక్కోండి. ఈ పాటికి చేసుకుందేమో, మనకేం తెలుసు. ఇది అంత సంత. ఇంట్లో ఏదైనా జరిగేసరికి నైరుతి పెట్ట గోడ కట్టాము, ఈశాన్యం అడ్డ గోడ కట్టాము. నువ్వు ఏ గోడ కట్టావు ఒకటేమో అక్కడ కట్టవలసిన గోడ కట్టలేదు. అమ్మాయి డాబా మీదకి వెళ్ళి మాట్లాడుతుంటే నువ్వు ఇక్కడ కూర్చొని అయింది, అప్పుడే అయిపోయింది సంవత్సరం. వయసులో ఉన్న అబ్బాయి, వయసులో ఉన్న అమ్మాయి ప్రైవేట్గా దూరంగా వెళ్ళి ఎక్కడో మాట్లాడుతున్నారంటే సంథింగ్ సంథింగ్ సంథింగ్. నాకు మంచినీళ్ళు తాగే అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. అంటే ఖచ్చితంగా నలుగురేటప్పుడు ఎందుకు మాట్లాడట్లా? ప్రైవేట్ ఉన్న వ్యవహారం. ప్రైవేట్ అంటే ఏంటి? చదువు అయితే మాట్లాడచ్చు. అక్కడ తల్లి ఏమందో, తండ్రి ఏమందో, ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే ఏమందో, చాటి ఫ్రెండ్తో మాట్లాడినా ఏమందో. కానీ మనం అంతా ప్రైవసీ కోరుకుంటాం. ఇదే ప్రైవసీ ఏమవుతుందో యువతరం గమనించండి. రేపు మీరు ప్రేమించి చేసుకున్న పెళ్లిళ్ళలో కూడా ఇదే ప్రైవసీ సంసారాన్ని నాశనం చేస్తుంది. పెళ్ళయ్యాక కూడా ఇదే ప్రైవసీ. భార్య ఫోన్ భర్త చూడడానికి వీల్లేదు, భర్త ఫోన్ భార్య చూడడానికి వీల్లేదు. ఎందుకని భార్యాభర్తల అనుబంధం చూడడానికి వీల్లేదు నువ్వు అంటున్నావు అంటే సంథింగ్ సంథింగ్ సంథింగ్. లేకపోతే ఎందుకంటున్నావు అక్కడ ఏమి ఇబ్బంది లేనప్పుడు ఆ ఫోన్ అక్కడ బారేయచ్చుగా. హాల్లో ఎవరైనా వస్తే నాన్నగారు ఫోన్ అని పట్టుకొచ్చి ఇస్తారు కదా, నష్టమేముంది? ఇవ్వడానికి ఒప్పుకుంటే నా ఫోన్ కూడా ముట్టుకోవద్దని అంటున్నావు అంటే, ఒకటి చిన్నపిల్లలు ఉంటే అనొచ్చు, ఏదైనా పాడవుతుందన్న ఉద్దేశంలో. లేదా భార్యను కూడా ఫోన్ ముట్టుకోవద్దు అంటున్నావు అంటే తేడా ఉందన్నమాట అక్కడ. ఖచ్చితంగా ముట్టుకుంటే నష్టం ఏంటి? యాప్లనే డౌన్లోడ్ చేసుకొని చూడమని, మనకే ఏముంది ఇక్కడ? ఏమీ లేని కూడా భయపడ్డండి. ఏదో ఉన్నవాడే భయపడతాడు, ఆడైనా మోగైనా. దానికి ముఖ్యమైన మనోనిగ్రహమే, వేరే లేదండి ఏది దారి. అందుకని సరిగ్గా ఈశాన్యం వైపు నీళ్లు ఉంటాయి, అక్కడ తవ్వమన్నాడు. తవ్వుతున్నావు, బాణం ఎంతవరకు తవ్వుతావు? ఒక్కో చోట ఈశాన్యంలో 25 అడుగులకే నీళ్లు వస్తాయి, ఒక్కో చోట 50 అడుగులు కానరావు, ఒక్కో చోట 100 అడుగులు కానరావు. తవ్వుతున్నావా లేదా? అదేదా ఖాత్వా ఖనిత్రేణ భూతలే వారి విందతి. నీరు వచ్చేంత వరకు ఎంత లోతైనా తవ్వి 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 తవ్వేవాడు నీటిని సాధించినట్టే విద్య తనకి వంట పట్టే వరకు ఎంత సమయమైనా ఎంత లోతుగానైనా చదివి 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 విద్యార్థి విద్యను వంట పట్టించుకోవాలి. పంట పట్టించుకోవడం కాదు, కంట పట్టించుకోవడం కాదు. ఇదివరకు మేము పంట పట్టించుకుని పాడయ్యాం, మీరు కంట పట్టించుకుని పాడవుతున్నారు. తేడా ఏమిటో తెలుసా? పంట పట్టించుకోవడం అంటే కంఠస్థం చేయడం. సంస్కృత శ్లోకాలు, ఇంగ్లీషు గ్రామర్ పాయింట్లు, లెక్కల్లో కూడా సూత్రాలు కంఠస్థం చేయించేవారు మా చేత. కానీ అర్థం చేయించాకే కంఠస్థం చేయించేవారు. అర్థం లేకుండా ఎవరు కంఠస్థం చేసేవారు కాదు. ఏదో పరీక్షల్లో గుర్తుండడం కోసం కంఠస్థం చేసేవారు. ఇప్పుడు అర్థంతో నిమిత్తం లేకుండా పట్టిస్తున్నారు. లెక్కలు కూడా శుభ్రంగా స్టెప్స్ వేసేసి ఈ స్టెప్ కంఠస్థం చేసి అక్కడ రాసి అంటే తినే కక్కే అయిపోయింది. తినదంతా కక్కేస్తే ఒంట్లోకి వెళ్ళింది ఏముంది? ఒంట్లోకి వెళ్ళాలి విద్య. I know an apple a day keeps the doctor away, पर इतनी सारी रिस्पॉन्सिबिलिटी एक एप्पल पे भैया डॉक्टर को जो रखना ही है तो थोड़ी बहुत रिस्पॉन्सिबिलिटी अपने मैटर्स पे भी डालो यार. That Euroflex, great sleep, great health.
దానికోసం నీటి కోసం నీ బావి కోసం తవ్వేవాడు తవ్వినట్టుగా తవ్వాలి. ఎలా తవ్వాలి? ఎక్కడ తవ్వాలి? తదా గురుగతాం విద్యాం శుశ్రూషు రజిగచ్చతి. గురువు పాఠం చెప్పి వెళ్ళిపోగానే ఎవరైనా సరే మీరు సాయంత్రం ఎప్పుడైనా ఆయన అలా ఏ గురువు గారైనా సరే, ఏ మెకానికల్ బోధించేవారు, సివిల్ బోధించేవారు, రకరకాల విద్యలు బోధించేవారు, లేదు విద్యుత్ ట్రాన్స్ఫార్మేషన్ గురించి బోధించేవారు, ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి బోధించేవారు, భాషలు ఏదైనా సరే ఆ ఉపాధ్యాయుడు అలా వెళ్ళిపోతుంటే వెళ్ళి నాకు ఈ సందేహం ఉంది అని అడిగారా? అడిగితే ఆయనకి ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? 100 మంది పాఠం విన్నారు, ఎవడు అడగలేదు, వీడు ఒక్కడు అడిగాడు, పాపం సందేహం ఉండేది. ఆ ఉపాధ్యాయుడు ప్రత్యేకంగా కూర్చోబెట్టి గంట అయినా చెబుతారండి. నేను ఉపాధ్యాయ వృత్తిలో 30 ఏళ్ళు ఉన్న వ్యక్తిగా చెబుతున్నా, మా ఉపాధ్యాయుడికి కోట్ల రూపాయల జీతం ఇచ్చినా కలగని ఆనందం మీ పాఠం బాగుంది సార్ అని విద్యార్థి అన్నప్పుడు వెంటనే కలుగుతుంది, మాకు వెంటనే కలుగుతుందా? చాలా కష్టం అండి ఈ టెక్నాలజీ, అర్థం కాదనుకున్నా. మీరు అరటిపండు వచ్చినట్టు చెప్పారండి గురువు గారు అని ఒక్కసారి మనం గురువు దగ్గర అనగలిగితే ఆ గురువు రిటైర్ అయిపోయినా సరే 20 ఏళ్ళు పనిచేసేంత శక్తితో ఉంటాడు ఆయన. గురువు కావలసింది అది. ఊరికే దండాలు నమస్కారాలు కలిపి ఫోటోలు దిగడాలు కాదు. ఇవాళ గురువుల సందేహాలు అడిగేవారు లేదు, కానీ నా యాత్ర నేను చెబుతున్నా. నేను బయటికి రావడానికి కష్టంగా ఉందమ్మా, నేను బయటకు వచ్చానంటే ధర్మ సందేహాలు మొదలవుతున్నాయి, మమ్మల్ని మా ప్రాణాలు తినేస్తున్నాయి. పోనీ ఏమైనా ఉపయోగపడే సందేహాలంటే మా మామగారు పోయారంటే గుళ్ళోకి వెళ్ళాలా వద్దా? మా మామగారు బాగానే ఉన్నారు, నాకు ఎందుకు గొడవ? ఇదే సందేహం, పనికి మాలిన సందేహం అంటారు. ఆచార సంప్రదాయాల గురించి వాటి అవి ఊరికో రకంగా ఉంటాయి, కులానికో రకంగా ఉంటాయి, కుటుంబానికో రకంగా ఉంటాయి. మేము ఎలా చెబుతామంటే అర్థం లేకుండా. లేకపోతే సొంత సమస్యలు, మా అబ్బాయి బాగానే ఉన్నాడు కానండి, మీ అబ్బాయి గురించి నేనేం చెప్పలేనమ్మా. దానికి ఇక్కడే రెడీమేడ్ పరిష్కారాలు ఏమి ఉండవు ఇక్కడ. పైగా నేను చెప్పదలుచుకున్నామని నా ప్రవచనాలు హాయిగా చెబుతూనే ఉన్నాను. పెద్దవి చిన్నవి అన్ని రకాల వీడియోలు ప్రపంచం అంతా ప్రసరిస్తూనే ఉన్నాయి. వాటిలో సమాధానాలు దొరుకుతాయి. కొత్తగా ఈ ఒక్కళ్ళకి చెప్పేది ఏం లేదు ఇక్కడ. ఏదైనా పురాణాలో సాహిత్యమో తత్వమో ఏదైనా గ్రంథం చదివి అందులో విషయం ఏదైనా అర్థం కాకపోతే అడిగితే మేము కొంచెం చదువుకున్నాం కాబట్టి చెబుతాం, అది పర్వాలేదు, దాంతో ఇబ్బంది ఏమి. అవి కాకుండా మమ్మల్ని అడిగే అంత సొంత విషయాలు. అదే ఆ సొంత బాధ తట్టుకోలేక మేమేదో అవతార పురుషులు అనుకుంటారు. మేము ఇలా అనగానే అది అలా ఏం లేదమ్మా, మా బాధలు మాకున్నాయి. సీత కష్టాలు సీతమైతే పీత కష్టాలు పీతమా, ఎవరి కష్టాలు వాడుకోండి. ఇది కాదండి విద్య. తవ్విన కొద్దీ లోతుకి వెళ్ళడం అంటే సూక్ష్మ దృష్టితో చూడడం. సూక్ష్మ దృష్టితో చూడాలి. ఇంజనీరింగ్ కళాశాల కదా, మహానుభావుడు ఇంజనీరింగ్ అంటే గుర్తొచ్చేవారు ఎవరండి? మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన ఉదాహరణ ఒకటి చెబుతా, సూక్ష్మ దృష్టి అంటే ఏమిటో. ఆయన ఒక విద్యార్థి కళాశాలలో మొదటి స్థానం వస్తే 116 ఇస్తానని ప్రకటించారు. ఆ రోజుల్లో నేను చెప్పేది సుమారుగా 150 ఏళ్ల క్రితం. అప్పుడు ఆ రోజుల్లో 100 ఏళ్ళు దాటిపోయిన చరిత్ర. 116 చాలా ఎక్కువ. ఇవాళ ₹1,00,000 పైన ఇచ్చినట్టే. ఆయన ఇస్తానని ప్రకటించారు. ఆ కుర్రాడు ఎవరో పేరు చెప్పారు. వెంటనే ఆయన వేదిక మీద ఉండి, బాబు నువ్వు తర్వాత రేపు ఉదయం 10:30కి రావయ్యా, నేను ఇస్తాను. ఈ కుర్రాడు అరగంట ఆలస్యంగా వెళ్ళాడు, 11ంటికి వెళ్ళాడు. 11 బావో కూడా అయింది. ఆయన ఈ అబ్బాయి కోసం వేసి చూశాడు. 10:30 టైం ఇచ్చాడు కదండి ఆయన చూశాడు. అంత పెద్ద ఆయన, అంత పెద్ద ప్రపంచ ప్రసిద్ధమైన ఇంజనీరింగ్ శాస్త్రవేత్త. ఆయన వేసి చూశాడు క్రమశిక్షణ ప్రకారం. 10:30కి అబ్బాయి వస్తాడు కదా, నేను 10:25కి అక్కడ ఉండాలి కదా. తన ఇంట్లో ఉండే ఒక గదిలో ముందు హాల్లో ఒక డ్రాయింగ్ రూమ్ అంటాం కదా, అక్కడికి వచ్చి ఆయన కూర్చున్నాడు. ఆయన జపం చేసుకుంటూ కూర్చున్నాడు. ఈ కుర్రాడు 10:30కి వస్తాను కూడా 11:15కి వచ్చాడు. సరే నమస్కారం చేసి, తీసుకోవయ్యా నీకోసమే అచ్చి పెట్టాను అన్నాడు. ఆ కుర్రాడు బయటికి వెళ్ళాడు. వాడికి అనుమానం వాడికి ఉంటుంది కదా, లెక్క చూసుకున్నాడు. అందులో ₹16 తగ్గాయి, 100 ఉన్నాయి. వాడికి అనుమానం వచ్చింది, ఏమంటే 116 ఇస్తానన్నారు, 100 ఇచ్చారు అన్నాడు. 45 నిమిషాలు ఆలస్యంగా వచ్చావు, 16 కట్ చేశాను బొమ్మని చెప్పాడు. ఇదే లెక్క, మనిషికి నేర్పాలంటే ఇదే లెక్క. నువ్వు రమ్మన్న చోటు రావాలా వద్దా? ఇంత పెద్దవాడిని నేను 10:30కి రాగలిగితే నువ్వు రాలేవా? చదువుకునే కుర్రాడివి, నీకు 45 నిమిషాలు ఆలస్యమా? దాని విలువ తెలియాలి కదా, సమయం విలువ. అందుకే 16 తగ్గించే వెళ్ళి చెప్పాడు. అంటే జీవితంలో నువ్వు ఎంత గొప్ప విద్యార్థివైనా క్రమశిక్షణ పాటించినప్పుడు దేనికి నీ చదువు ఎక్కడ?
మాట మాటకి నిశ్శబ్దంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి అని చెప్తున్నాం అంటే బాగా గోల్ చేయడానికి అలవాటు పడుతుంది. ఒకసారి చెప్పించుకోవాల్సి వస్తుంది. పైగా అది కూడా నాకు ఆశ్చర్యం. దయచేసి 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 అనే మాట ఉపాధ్యాయుడు నోట వచ్చిందంటే అది ఉపాధ్యాయుడికి కాదండి, విద్యార్థికి అవమానం. ఆ మాట రానివ్వకూడదు, ఆ మాట రానివ్వకూడదు. గురువులు మనని దయచేసి అనడం ఏంటండి, కర్మ కాకపోతే. ఇంగ్లీష్ అలవాటు పడిపోయి ప్లీజ్ ప్లీజ్ అంటాం ప్రతిదానికి అలవాటు కాబట్టి మనం అని ఇస్తున్నాం. ఉపాధ్యాయుడు ఆజ్ఞాపించాలి, మాట్లాడకండి అంతే, మాట్లాడండి. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి అంటే ఆయన దయచేసి మనం వీడప్పుడు వీడు పెద్దవాడైపోయాడు వాడికి. కానీ వీళ్ళ పరిస్థితిని ఎవరు వీళ్ళ పరిస్థితి ఎందుకంటే ఇంగ్లీష్కి అలవాటు పడ్డాము. ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ అనేది దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఇంకా నయం అనువాదం కాస్త దయచేసి నిశ్శబ్దాన్ని నిర్వహించండి అనట్లేదు. ఎందుకంటే మెయింటైన్ అంటే నిర్వహించడం కదా, ముక్కకు ముక్క అనువాదం అంటారు. ఇంకా అంత దరిద్రం కాలేదు. దయచేసి ఉపాధ్యాయుని నోట వస్తుందంటే మనకు అవమానం అండి. అది నిశ్శబ్దంగా ఉండలేని వాళ్ళం, లేదు క్రమశిక్షణ పాటించలేని వాళ్ళం, ఒక సమయానికి చేస్తానన్న పని ఆ సమయానికి చెయ్యలేని వాళ్ళం. మనం విద్యార్థులం ఎలా అవుతాం, రేపు విద్వాంసులం ఎలా అవుతాం, ఇది ముందు నేర్చుకోవాలి. అందుకని శుశ్రూషలు అధిగచ్చతి, గురువుని సేవించిన వాడికి చదువు బాగా వస్తుంది అంటే అర్థం శ్రద్ధగా వెళ్ళాలి. శుశ్రూష అంటే ఏదో బట్టలు ఉతకడం, కాళ్ళు పెసకడం కాదు, పొరపాటు అర్థాలు చెబుతారు, అది కాదు సమస్య. ఇవాళ ఉపాధ్యాయులకు అవి మిమ్మల్ని అడగడము లేదు, మీరు చెయ్యడము లేదు, అవేవి మాకు అక్కర్లేదు. శుశ్రూషకు శ్రోతం ఇచ్చా శుశ్రూష, వినాలనే కోరికతో మనకు నచ్చిన సినిమా పాట వినాలంటే మన పనులన్నీ మానేసి దానికోసం డౌన్లోడ్ చేసుకుని ఎలా వింటామో, పాఠం అంత ఆసక్తిగా వినగలిగిన రోజుని మన జీవితాలు ఖచ్చితంగా 24 గంటల్లో బాగుపడతాయి, అనుమానమేలా. అలా వినాలి అంటే ముందు కొన్ని నియమాలు మనం బాగా అలవాటు చేసుకోవాలి. మన పాఠం విననివ్వకుండా, శ్రద్ధగా చదువుకోనివ్వకుండా చేసేది ఏమిటో తెలుసా? చిన్న వయస్సు వాళ్ళు చెప్పవలసిన వాళ్ళు కాబట్టి చెబుతున్నా, స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మన చదువు మొత్తం నాశనం అయిపోతుంది. ఎటువంటి వాళ్ళతో మనం స్నేహం చెయ్యాలి, ఎటువంటి వాళ్ళతో మనం చెయ్యకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ విద్యార్థి 4 సంవత్సరాల చదువు పూర్తయ్యే వరకు అబ్బాయిలు అమ్మాయిలతోటి, అమ్మాయిలు అబ్బాయిలతోటి స్నేహాలు చెయ్యకూడదు. మీకు ఈ మాట నచ్చదు, కానీ నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతుంది, నేనేం చేయలేను. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి కనబడ్డారు అంటే చదువు నాశనం అయిపోయినట్టు లెక్క. ఏం వాదించద్దు, ఏం స్వేచ్ఛ అనొద్దు, ఇది కుదిరే పని కాదు. 18 ఏళ్ల వయస్సున్న కుర్రాడు, 18 ఏళ్ల వయస్సున్న అమ్మాయి చెట్టు కింద కూర్చొని ఇద్దరు హోంవర్క్ చేస్తారంటే నేను నమ్మను. క్యాంపస్ మొత్తం మీద ఎక్కడా అమ్మాయి అబ్బాయి కలిసి కనబడడానికి వీలు లేదు. నేను ఎప్పుడు ప్రసంగానికి వచ్చినప్పుడు ఒక మాట మనసులో అనుకుని వస్తాను, నా తెగింపు అటువంటిది. ఏమిటో తెలుసా, ఇక్కడికి నన్ను మళ్ళీ పిలవరు అనుకుని వస్తాను, నాకు తెలుసు. ఎందుకంటే ఈ మాటలు నచ్చవు. మేము కలిస్తే ఈయనకే, మేము అక్కడ కూర్చుంటే ఈయనకే, నాకేం లేదమ్మా, వారెవరు నా అమ్మాయి, మా అమ్మాయి కాదు, మా అబ్బాయి కాదు. కానీ చదువు చెడిపోతుంది ఖచ్చితంగా. ఆకర్షణలు వేరుగా ఉంటాయి. అదే 70 ఏళ్ళైనా 80 ఏళ్ళ కూర్చోమని ఏం పర్వాలా, కార్తీక మాసం ఒత్తులు చేసుకుంటారు, గొడవ లేదు. అక్కడ వయస్సు చాలా స్పష్టమైన విషయం. అంటే ఫ్రెండ్షిప్ అంటే బాయ్ విత్ బాయ్, ఫ్రెండ్ గర్ల్ విత్ గ్రాండ్, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే మాటలు వినపడడానికి వీల్లేదు అసలు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, నచ్చినా నచ్చకపోయినా అంతే. అది మొట్టమొదటి కారణం చదువు నాశనం కావడానికి. మనం అంగీకరించడం కష్టం. అందుకే పూర్వం వాళ్ళు ఇవన్నీ బాగా గమనించిన వాళ్ళు కాబట్టి పెళ్లి చేసి చదవడానికి పెట్టేవాడు, గొడవ లేకుండా. మనం విమర్శలు చేస్తాం అక్కడ. వయస్సు అండి, అదండి, అవగాహన. ఏం అవగాహన ఉండి కాపురాలు కూలిపోతున్నాయండి. 4 ఏళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు 2 ఏళ్ళు కాపురం చేయట్లేదు. ఇక్కడ చూసాం, సినిమాల్లో కూడా చూసాం, అందరినీ చూసాం. 12 ఏళ్ళు ప్రేమించుకున్నారు, ఏడాదికి విడిపోయారు. కర్మ అంటారు. 12 ఏళ్ళు ప్రేమించుకున్నారు, ఏం ప్రేమించుకున్నారు? ప్రేమలు ఎలా ఉంటుందో తెలుస్తున్నాయి కదా. 12 ఏళ్ళ ప్రేమ ఏడాదిలో ఎందుకు పక్కన అయిందండి? ఇగో నీ మాట నేను ఎందుకు వినాలి, నీ మాట నేను ఎందుకు వినాలి? మరి ఎవరి మాట ఎవరు విన్నప్పుడు కాపురం ఎందుకు నడుస్తుంది? నీ మాట నా మాట సమస్య కాదు. ఏది మంచో ఏది చెడ్డో తెలియట్లేదు. మంచి మాట వెనక్కి రాలి, అది మొగుడు చెప్పని, పెళ్ళని చెప్పని, పని మనిషి చెప్పని, అది మంచి మాట. మాటను బట్టి మనిషిని బట్టి మాట కాదు. ఈ మనిషి చెప్పాడు కాబట్టి అన్నీ వెనక్కర్లేదు. ఆ మాటను బట్టి మనిషిని గౌరవించండి చాలు, తెలిసిపోతుంది వెంటనే. ముందు ఆకర్షణలకి దూరంగా ఉంటే తప్ప సాధ్యం కాదు. అందుకే స్నేహం అంటే ఆడపిల్లతోనే,
ఏ అనుమానం వచ్చినా ఆడపిల్లతోనే, ఏ సందేహం వచ్చినా ఆడపిల్లతోనే. ఉపాధ్యాయులు ఒక్కరికి దీనికి మినహాయింపు. ఆ సబ్జెక్ట్ చెప్పడానికి స్త్రీ ఉపాధ్యాయులు పురుష ఉపాధ్యాయులు ఉండాలని లేదు కదా, ఎవరో ఉంటారు. వారు పెద్దవాళ్ళు సహజంగా మనకంటే ఓ 15 ఏళ్ళైనా పెద్దవాళ్ళు అయితే తప్ప కాలేజీలో అధ్యాపకులు కాలేరు. వాళ్ళు అడగచ్చు, తప్పులేదు. వేరే ఎక్కడ కనపడకూడదు. అంటే ఆ స్నేహం కూడా ఎలా ఉండాలయ్యా? ఇంకో మాట, మగాళ్ళతో మగాళ్ళైనా సరే, ఆడపిల్లలైనా సరే స్నేహం ఎలా ఉండాలో తెలుసా? మంచి స్నేహం, చెడ్డ స్నేహం ప్రభావాలు ఎలా ఉంటాయో తెలుసా? బంగారం చుట్టూ తిరిగిన బంగారం రేణువు మన ఒంటికి అంటుకుంటుందో లేదో మనం చెప్పలేము. కానీ మట్టి గుట్ట దగ్గరికి వెళ్ళి అడుగు పెట్టామంటే మట్టి అంటుకుంటుంది ఖచ్చితంగా, అనుమానమే. బంగారం అంటే మంచి స్నేహం, మట్టి అంటే చెడ్డ స్నేహం. ఉదాహరణ, బంగారం రంగు చుట్టూ తిరిగిన బంగారం పని చేసేవాడు ఉంటారు, స్వర్ణకారులు ఆభరణాలు తయారు చేస్తారు. వాళ్ళ పక్కాయకు వచ్చిన వాడు ఉప్పుకొని ఉదుతుంటే ఆ రేణువులు పైకి రేగుతూ ఉంటాయి కూడా. అటువంటి చోటుకు వచ్చిన ఒక రేణువు నీ మీద పడుతుందో లేదో చెప్పలేం. కానీ మట్టి పని చేసే వాళ్ళ దగ్గరికి వెళితే, మట్టి మోసే చోట, పని చేసే చోట అక్కడ మనం నిలబడితే బురద ఖచ్చితంగా మట్టి పుట్ట దగ్గరికి వెళ్ళాడు నువ్వు చెప్పిన కాలికి మట్టి. చెడ్డ స్నేహం అంటే, మంచి స్నేహం ప్రభావం మన మీద ఎంత ఉంటుందో చెప్పలేం. కానీ చెడ్డ స్నేహం ప్రభావం బాగా ఉంటుంది ఖచ్చితంగా. ముందు విలువలు కావాలి, మానవత్వపు విలువలు ఉండాలి. మనం భవిష్యత్తులో మంచివాడుగా ఉండాలి, జీవితాంతం ఆనందంగా ఉండాలి అంటే మన స్నేహితుడిని ఎంచుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. From tooth sensitivity, to an unplanned ice cream party made possible by Doctors of Joy. This World Dentist Day, Sensodyne celebrates dentists, the doctors of joy. Hoja Rangila with Motorola's incredible range of smartphones. Hello, Moto. Welcome to the Britannia 50/50 Lab. Think of a new biscuit shape. India square round rectangle में अटक गया है. तो इंडिया को सबका करना पड़ेगा डॉक्टर. With Britannia 50/50 शेप सिलेक्टर, 50/50 का पैक खरीदो और स्कैन करो, अपनी मर्जी का शेप बनाओ, and your shape could be the next Britannia 50/50 and win you 10 lakhs. Ding, ding. వాళ్ళ లక్షణాలు ఏమిటో చూసి ఎంచుకోవాలి. ఊరికే ఏదో నాకు ఉపకారం చేశాడు కదా, ఆర్టీసీ బస్సు ఎక్కుతుంటే నా కోసం సీటు రుమాలు వేసాడు కదా, ఇవాళ వేస్తాడా? రుమాలు వేసిన స్నేహితుడు అవుతాడా? ఇవాళ రుమాలు వేసిన వాడే రేపు తప్పుడు కప్పుతాడు. ఈ చిన్న చిన్న విషయాలకు చాలా మంది విద్యార్థులు పడిపోతారని అందులో అమ్మాయిలమ్మ, మా అమ్మాయిలుగా భావించుతున్నా, ఎవరైనా ఏ చిన్నపాటి ఉపకారం చేసినా స్త్రీ హృదయం వెంటనే స్పందిస్తుంది. కారణం పురుషుడు లక్షణం గాంభీర్యం, స్త్రీ లక్షణం లాలిత్యం, సున్నితత్వం. కొత్తగా కాపురం పెట్టగానే పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళగానే కొద్దిగా పంచదార ఇవ్వండి పిన్నిగారు అనగానే ఆవిడ అరకప్పు పంచదార ఇవ్వగానే ఇంక ఈవిడికి ఆవిడ పిన్నిగానే ఉంటుంది. నిజంగా అడగ్గానే ఇచ్చారు, అది చాలా మామూలు విషయం. సున్నితం, అంతకంటే మనం సున్నితం. వాళ్ళు వెంటనే పడిపోతారు ఆకర్షణ. ఇంక అక్కడి ఆవిడ ఏం చేస్తుంది, ఈ ఊరికి 100 గ్రాముల పంచదారికి తర్వాత ఓ 50,000 అప్పు అడుగుతుంది. రాగానే మనకు అన్నీ ఇచ్చింది ఆవిడే, 50,000 ఆవిడకి ఇస్తారు. తర్వాత ఒక 10 రోజులు ఆవిడ ఖాళీ చేస్తారు అక్కడి నుంచి. మన పంచదార ప్రభావం అంత. కానీ స్త్రీలు సహజంగా సున్నితమైన హృదయం కారణంగా చిన్న చిన్న ఉపకారాలు కూడా పడిపోతారు. కాలేజీలో చదువుకునే అమ్మాయికి తక్కువ ఏదో పెన్ను కింద పడిపోతే తీసుకోలేక ఏదో చూస్తూ ఉంటే ఎవరైనా అబ్బాయి ఇచ్చి చాలా మే హెల్ప్ యూ అని ఆ పెన్ను తీసుకుని థ్యాంక్ యూ దాన్ని ఓడి పని అంటారమ్మా. వాడు నీకు తీసిస్తాడు, వాడు అమ్మకు తీసివ్వలేదు, వాడు అమ్మమ్మకు తీసివ్వలేదు. గమనింతువుగా తల్లికి ఇంట్లో చాకరీ చేశాం మనం, తండ్రికి ఇంట్లో చాకరీ చేశాం. వయసులో ఉన్న అమ్మాయి వయసులో ఉన్న అబ్బాయి కనబడగా అందమైన చాకరీ చేస్తాం. లేనిపోని పనులన్నీ నెత్తినెట్టేసుకుని మన చదువులు వాయిదా వేసేసుకుని మన పనులని ఎందుకని ఆకర్షణ అదే ప్రమాదం జీవితానికి. మనసు నక్కోవాలి, మనసు జాగ్రత్తగా ఉండాలి. ఇటు
ఇవి కాదు పట్టించుకోవచ్చు. మట్టి పని చేసి బంగారం పని చేసే చోట కడితే బంగారం ఉంటుందో లేదో చెప్పలేదు, కానీ మట్టి పని చేసే చోట కడితే మట్టి అంటుకు తీరుతుంది. అందుకే స్నేహితుల్లో లక్షణాలు చూడాలి. ప్రాచీన శాస్త్రం చెబుతుంది హ్యూమన్ వాల్యూస్. మానవుడుగా నువ్వు బతకాలంటే మంచి స్నేహితుడు పెట్టుకో. ఎటువంటి స్నేహితుడు ఉండాలయా? పాపాన్ నివారయతి యోజయతే హితాయ, పాపాన్ నివారయతి యోజయతే హితాయ, గుహ్యం చ గోహతి గుణాన్ ప్రకటీకరోతి, గుహ్యం చ గోహతి గుణాన్ ప్రకటీకరోతి, ఆపద్గతం న చ జగాతి దదాతి కాలే, ఆపద్గతం న చ జగాతి దదాతి కాలే, సన్మిత్ర రక్షణమిదం ప్రవదంతి సంతకా, సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి సంతకా. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో రచించారని చెప్పబడుతున్న భర్తృహరి సుభాషితాల్లో ఉంటుంది మాట. స్నేహితుడు అవునో కాదో తేల్చుకోవడానికి 10 ఏళ్ళు పడుతుందండి. స్నేహితుడు అంటారు, ఆశ్చర్యకరంగా ఉంటుంది నాకు. అసలు వాడు స్నేహం చేయదగిన వాడో కాదో తేల్చుకోవడానికి, ఆ అమ్మాయి స్నేహం చేయదగిందో కాదో తేల్చుకోవడానికి 10 ఏళ్ళు పడుతుందండి. ఈలోపు ఇక్కడ విద్య అయిపోతుంది. అంటే విద్యార్థుల దశలో స్నేహాలు నిలబడేవి కావు. నిలబడితే మంచిదే. ఆ స్నేహం ఎలా ఉండాలి అంటే, రేపు ఇద్దరు అమ్మాయిలకి పెళ్లిళ్ళై ఒకరు బెంగళూరులోనూ ఒకరు బొంబాయిలోనూ ఉన్నా సరే ఇంకా కుటుంబాలు కూడా సన్నిహితంగా 60 ఏళ్ళు వచ్చినా ఉండగలుగుతున్నాయంటే అది నిజమైన స్నేహం, అది నిజమైన స్నేహం, అది నిలబడే స్నేహం. అటువంటి స్నేహానికి పునాదులు కాలేజీలోనే పడతాయి. ఎందుకంటే ఇక్కడ రోజు కలుస్తూ ఉంటారు, మనస్తత్వాలు తెలుస్తూ ఉంటాయి, ఉపకారాలు అపకారాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. 4 ఏళ్ల పాటు మనం కలిసి సంచరిస్తాం ఇక్కడ. అందులో హాస్టల్లో ఉండేవాళ్ళు ఇంకా దగ్గరగా ఉంటారు. జాగ్రత్తగానే ఉండాలి, చూసుకోవాలి. స్నేహితుల అవసరం ఎప్పుడూ ఉంది. బంధువులు కూడా మన కాపాడుతారు లేదో చెప్పడం, స్నేహితులు కాపాడు చేస్తాడు ఖచ్చితంగా. స్నేహంలో విలువ ఉంది, అనుమానమే. ఆ స్నేహితులు ఎంచుకోవాలి కదా. అందుకే ప్రాచీనమైన ఒక సూక్తి చెబుతారు, స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వడం గొప్ప విషయం కాదు, ఇచ్చేచ్చుట. కానీ ప్రాణం ఇవ్వడానికి అర్హత కలిగిన గొప్ప స్నేహితులు దొరకాలి కదా, అది గొప్ప విషయం. స్నేహితుల కోసం ప్రాణత్యాగం చేయడం గొప్ప విషయం కాదయ్యా, ప్రాణత్యాగాన్ని కలుగుడైన స్నేహితులు దొరకాలి కదా, అది గొప్ప విషయం కదా. స్నేహం అంటే అలా ఉండాలి కదా. చిన్న పని జరగానే అనుమానం వస్తే ఇంకా స్నేహం అలాంటి. అంటే స్నేహితుల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే పాపాన్ని నివారయతి, తప్పు చేస్తుంటే వారించాలండి. దయచేసి విద్యార్థులు ఆలోచించండి. ఇవాళ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే, పత్రికల్లో చదివి చాలా బాధపడుతున్నా. ఇంజనీరింగ్ కాదమ్మా, ఇంటర్మీడియట్ దశలోనే మద్యపానానికి అలవాటు పడిపోయారు చాలా మంది. అసలు ఎవరైనా విద్యార్థి 10వ తరగతి పుట్టినరోజు పార్టీ అంటే డ్రింక్ పార్టీ చేసే, డ్రింక్ ఏమి కూల్ డ్రింక్ కాదమ్మా, అసలైన డ్రింకే శుభ్రంగా పెట్టి పార్టీలు చేసే పరిస్థితి వచ్చింది. అది అవసరమా? మనం విద్యార్థులుగానా మధ్యార్థులమా? విద్య కావలసిన వాడు విద్యార్థి అంటారు, తాగుబోతున్న మధ్యార్థి అంటారు. పైగా ఈ తాగుబోతుల లక్షణం ఏమిటంటే ఎలా ఉండాలి? ఒక్కడు తాగడండి, అబ్బో చాలా పరోపకారం. ఇంకోటి ఉండాలి, కనీసం ఒక్కడు ఉండాలి, 3-4 ఉంటే మంచిది. దీన్ని ఏమంటారంటే కంపెనీ అంటారు. దీన్ని మీకు ఇన్ని విషయాలు ఎలా తెలిసి అనుకోకండి, పేపర్లో వస్తే తెలిసి. కంపెనీ వెధవ పని చేసేవాడు కంపెనీ ఒకటి, మంచి పని చేసేటప్పుడు కంపెనీ అక్కడ, సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు కూడా కంపెనీ అంట. ఒకడు కొంచెం భార్యతో చేసుకుంటాడు, భార్య కంపెనీ. తాగేవాడికి కంపెనీ కావాలి. అందుకే నన్ను ఎక్కడో అడిగారు ఒక చోట, అవధానంలో అప్రస్తుత ప్రసంగం అని ఉంటుంది. తాగేవాడు అంటే చాలు కదండి, తాగుబోతుంటారని అన్న. ఒక్కడు తాగితే తాగేవాడు, ఇద్దరు కలిపి తాగితే తాగుబోత్. అది ఇంగ్లీష్ బోత్ అయ్యా, BOTH బోత్ అని చెప్పా. ఇప్పుడు బోత్ లేకుండా తాగడు వీడు, తాగుబోతు కాదు. ఎందుకంటే తాగుడుతో మాటలు ఉండాలి కదా, అశ్లీల పదజాలం ఉండాలి కదా, అది పంచుకుందుకు మనిషి ఉండాలి కదా, తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి. లేకుండా ఎలా తాగుతాడు? ఈ వ్యసనాలు మొదలవుతున్నాయే, ఇది మనం ఎవరైనా పిలిస్తే బుద్ధి ఉందా లేదా అని మనం అడగగలగాలి. అదే పాపాన్ని నివారయ్యేది. వాడు పిలిచాడు, బాగుండదు, ఏమన్నా అనుకుంటాడు. ఏమన్నా అనుకోలేదు, పెళ్ళే పేరంటామా? ఇప్పుడు వాడికి పెళ్లికి పిలిస్తే మనం వెళ్ళలేకపోతే, అయ్యో ఇంతకాలం స్నేహం చేసేవారు నా పెళ్లికి రాలేదా అంటాడేమో అనుకోదు. మందు పార్టీకి వాడు పిలవడం ఏంటి, మనం వెళ్ళడం ఏంటి? పిలవడమే తప్పు కదా. పాపాన్ని నివారయతి యోజయతే హితాయ, మంచి పని పరిగెట్టుకుని చేయిస్తాడు. నిజమైన స్నేహితుడితే చెయ్యాలరా, మనం చెయ్యాలరా. వాడు చాలా దీనస్థితిలో ఉన్నారా, మనం యవ్వనంలో ఉన్నాం, ఒంట్లో ఓపిక ఉంది, శక్తి ఉంది, మనం కాపాడకపోతే ఎవరు కాపాడతారా? ఒప్పుడు చదువు దెబ్బతిన్నా పర్వాలేదు, వెళ్ళి ఉపకారం చేద్దాందా, తుఫాను వచ్చిందిరా, వరదలు వచ్చేయట, బాధలు పడుతున్నారట, వెళ్ళి చేద్దాందా. మనవుల్లోనే కరోనా బాధితులు ఉన్నారు, వాళ్ళని విడిచారా, ఎక్కడికి రానివ్వట్లేదు, వాళ్ళకి ఏదైనా చేద్దాందా, మాస్కులు దొడుక్కుని అవసరమైతే మొత్తం ఒంటి నిండా కవచాలు దొడుక్కునైనా వాళ్ళకి సేవ చేద్దాం అనే భావానికి మన ఎవరన్నా
స్నేహితుడు పిలిస్తే వాడు నిజమైన స్నేహితుడి కింద లెక్క. అప్పుడు మనకి సేవ అనేది అలవాటు. అప్పుడు మనకి విద్య యొక్క లక్ష్యం తెలుస్తుంది. లోకంలో ఎవరికి ఏ సేవ చేయనప్పుడు, ఏ ఉపకారము చేయనప్పుడు మహానుభావులు బీటెక్ చదివితే, ఎంటెక్ చదివితే, ఎన్ని టెక్కులు చదివితేనయ్యా ఎవరికి ఉపయోగం ఇక్కడ? మీ ఊళ్ళో కూడా నిన్ను గురించి ఏమనుకోరే? పాపాన్ని నివారయతి యోజయతే హితాయ. అంతేకాదు స్నేహంలో ఎప్పుడూ వ్యక్తిగతంగా ఇంకో అర్థం ఉంటుంది. గుణాన్ని ప్రకటించలేదు. స్నేహితుల్లో ఎంత స్నేహితులైనా చిన్న చిన్న లోపాలు ఉంటాయి. తక్కువ బయట పెట్టకూడదు. కొంపలు అంటుకుపోతాయి. సహించాలి, ఇష్ట చెప్పాలి, ఓపికగా మార్చాలి. అంతేగాని సిగరెట్ కాల్చడం మొదలెట్టక ముందే అదేదో నేరం కింద వచ్చేలా వీడు సిగరెట్ కాలుస్తాడు అని చెప్పేయకూడదు. పెళ్లి చూపులు జరుగుతున్నాయట, అక్కడేదో తాపీచుకుని ఏదో ఇచ్చారు. అక్కడ పాపం అత్తగారు పిల్ల తల్లి ఒక్కపొడి పెట్టింది. ఏదో పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా, ఈ పిడి కూడా కొంచెం ఒక్కపొడి బాగా అలవాటు. ఆయన వేసుకోలేదు, ఇలా గుప్పిడితో అని పోసుకున్నాడు. ఆయన ఒక్కపొడి పోసుకున్నాడు అంటే ఆవిడకి ఆశ్చర్యం. ఒక్కపొడి ఎక్కువ తినకూడదు, రక్తగ్రహణ పట్టుకుంటుంది, మొత్తం విరోచనాల బదులు రక్తం వెళ్ళిపోతుంది, మనిషి నీరసించిపోతాడు. ఒక్కపొడి అంత ప్రమాదకరం. దాని పేరే ఒక్కపొడే వేసుకోవాలి, 2 పొడులు వేసుకోకూడదు, చాలా తక్కువ వేసుకోవాలి. అది కూడా అన్నం తిన్న తర్వాత. అటువంటి బాబు ఒక్కపొడి తీసి ఇలా పోసుకుంటే అత్తగారికి అనుమానం వచ్చింది. మరి కొత్త పెళ్లి కూడా పెళ్లి చూపులకు వచ్చాడు అంటే బాగుండదు కదా. అబ్బాయి కొంచెం ఒక్కపొడి ఎక్కువ అలవాటేమో వీడి ఫ్రెండ్ ఒకడు వచ్చాడు కూడా, వాడి కొంచెం వాగుడు ఎక్కువ అలవాటు. ఈ వాగే ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఖచ్చితంగా మనకు అపకారం చేస్తాడు. మనకు అవసరం లేకుండా అన్ని విషయాలు బయటికి వాగేస్తుంటాడు. ఈ వాగేవాడితో ఎక్కువ స్నేహం చేయకూడదు. తాగేవాడితో ఎంత ప్రమాదమో స్నేహం వాగేవాడితో అంతే ప్రమాదం. తాగేవాడు తాగేకైనా ఆపుతాడు, వాగేవాడు వాగడం ఎప్పుడు ఆపుడు, వాగుతూ ఉంటాడు. వీడు అన్నట్టు వెంటనే ఒక్కపొడి కొంచెం ఎక్కువ అలవాటేమో అంటే లేదండి మావాడు ఎప్పుడు ఒక్కపొడి వేసుకోండి, సిగరెట్ కాల్చినప్పుడే ఒక్కపొడి వేసుకుంటాడు అన్నట్టు. ఇప్పుడు ఆ విషయం బయటపడింది. అత్తగారు కంగారు పడింది. అంటే అబ్బాయిలకి ఆ సిగరెట్ కూడా ఉందా అండి? సరే ఈ రోజుల్లో కొంచెం అలా ఉంటుందంటే మళ్ళీ అబ్బాయి అత్తమానం సిగరెట్ కాల్చడమా ఎప్పుడైనా కొంచెం పుచ్చుకున్నప్పుడే కాలుస్తాడు అన్నట్టు. ఇంక లేని దేవుడి వీడికి సకల గుణాభిరామ జగదభిరామ. ఈ రకమైన స్నేహితులను దూరంగా ఉంచాలి. అతిగా వాగుతున్నాడు అంటే, అతిగా వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నాడు అంటే, రోజు పొద్దున్నే ఎలా బాగున్నావా, ఏం మాట్లాడడం లేదే అంటున్నాడు అంటే వాడు స్నేహానికి తగిన వాడు కాదు. మనతో మాట్లాడకపోయినా వాడు ఉండగలగాలి. అవసరంగా మాట్లాడటం దేనికండి? ఇంకా చాటింగ్ అనేది అర్ధరాత్రి 11 అయినా 12 అయినా అవదా, అలా సాగుతూనే ఉండాలా? అంత వాగుతున్నాడంటే అర్థం ఏమిటంటే అందరికీ చెప్పేస్తున్నాడు అనేక విషయాలు. పైగా ఇవాళ వచ్చిన ప్రమాదం ఏమిటంటే, పూర్వం ఏదైనా స్నేహితులు ఎవరో మాట్లాడినా ఆ మాటలు అక్కడే ఆగిపోయాయి, రికార్డు చేసే అవకాశం లేదు. ఇవాళ వాట్సాప్లు చాటింగ్లు వచ్చాక 100 ఏళ్ల పాటు రికార్డెడ్, ఇక నువ్వేం చేయలేదు దాన్ని. ఎప్పుడు కావాలన్నా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఆధునికంగా పెరిగినటువంటి టెక్నాలజీ ఎంత గొప్పదో తెలుసా? నిజంగానే సృష్టిలో ప్రతిదీ నిక్షిప్తం. దాన్ని లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏమో వీళ్ళేవో చెబుతున్నారు, బుద్ధుడు అవే మాటలు చెప్పాడని ఏముంది, ఏం చెప్పాడో చూద్దాం అని వెనక్కి వెళ్ళి రికార్డు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి ఈనాడు పత్రికలో మీరు చూసుకుంటారు, టైం మిషన్ రాబోతోంది కొత్తగా. అద్భుతమైన ఆవిష్కరణ, అద్భుతమైన టెలిస్కోప్ త్వరలో రాబోతోంది. దాని మీద విపరీతమైన పరిశోధనలు జరుగుతున్నాయి, 1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. ఆ టైం మిషన్తో వెనక్కి వెడితే 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 1000 ఏళ్ళు వెనక్కి వెడితే అప్పుడు జరిగిన ఘట్టాలన్నీ మాటలతో సహా మొత్తం సినిమాలాగా మన తెర ముందు పడిపోతాయి. గత ప్రపంచం దీన్నే మన వాళ్ళు దివ్య దృష్టి అన్నారు. ఇవాళ నువ్వు టైం మెషిన్ అన్నావు, మన వాళ్ళు దివ్య దృష్టి అన్నారు. ఆ దివ్య దృష్టిని మంత్రశక్తి ద్వారా వారు సాధించారు. దేన్నైనా సాధించడానికి 3 శక్తులు ఉంటాయి: యంత్రశక్తి, తంత్రశక్తి, మంత్రశక్తి. యంత్రశక్తి ద్వారా వైజ్ఞానికులు సాధిస్తే, తంత్రశక్తి ద్వారా యజ్ఞాల ద్వారా కొందరు సాధించేవారు, మంత్రశక్తి ద్వారా ఋషులు సాధించేవారు. అలాంటి ఋషులు మంత్రశక్తి ద్వారా సాధించారు. Hello, little duck. Sweet Ravi जब boys play well. Salty Ravi जब boys don't play well. Hey, पुट्टाड़ को खाना. Tasty 50% sweet, 50% salty. Britannia 50-50 classic, 100% tasty. మీకు తెలుసా ఈ సీజన్లో ఒక కోటి పెళ్ళిళ్ళు వస్తున్నాయని? మీరు కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా? పెళ్లి సీజన్ కన్నా ముందు వచ్చే సీజన్ మన తెలుగు షాదీ.com. ఇప్పుడు 30 days కూడా దొరుకుతుంది. కాబట్టి వెంటనే కలవండి మీ మిస్టర్ రైట్ని. డౌన్లోడ్ ద యాప్ నౌ. Decathlon 60+ sports, 6,000+ products. Visit the store or download the app.